విజయవాడ శివారులోని ఎనికేపాడులో ఐఫోన్ల గోడౌన్లో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి దుండగులు గోడౌన్ రేకులు పగలగొట్టి 2.5 కోట్ల విలువ చేసే 372 ఐఫోన్లను ఎత్తుకుపోయినట్లుగా గోడౌన్ మేనేజర్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు పోలీసులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. విజయవాడలో భారీ చోరీ జరిగింది. ఐఫోన్లకు సంబంధించిన గోడౌన్లో నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత కేటుగాళ్ళు అయితే చోరీకి పాల్పడినట్టుగా ఇవాళ ఉదయం విజయవాడ పట్టమట పోలీసులకైతే ఫిర్యాదు అందింది. ప్రస్తుతం మనం చోరీ జరిగినటువంటి గోడౌన్ ఏదైతే ఉందో ఇన్గ్రామ్ మైక్రోకి సంబంధించిన గోడౌన్ అది. ఇందులో మొత్తం ఐఫోన్లకు సంబంధించిన గోడౌన్లో ఇక్కడ నుంచే వేరు ప్రాంతాలకు కూడా ఈ ఐఫోన్లు కూడా విక్రయాలకు సంబంధించి ఆ స్టాక్ కూడా వెళ్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మొత్తం 372 ఐఫోన్లు చోరీ జరిగినట్టుగా అయితే ఇప్పటికే పోలీసులకి ఫిర్యాదు కూడా అందింది. ఈ మొత్తం ఐఫోన్లకు సంబంధించిన విలువ కూడా చాలా భారీ మొత్తంలో ఉంది. 2.5 కోట్ల రూపాయలు విలువ చేసే ఐఫోన్లు వీటి విలువ చేస్తుంది. చోరీకి గురైన వాటి విలువ అయితే 2.5 కోట్లు ఉంటుందని కూడా ఇప్పటికే పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. గోడౌన్కు సంబంధించిన మేనేజర్ ఫరూక్ అహ్మద్ ఇచ్చిన కంప్లైంట్ మీద అయితే ప్రస్తుతం పోలీసులు కేసు కూడా నమోదు చేయడం కూడా జరిగింది. నిన్న అర్ధరాత్రి ఈ గోడౌన్కి సంబంధించిన రేకులు పగలగొట్టి దొండగులు లోపలికి ప్రవేశించి మొత్తం 372 ఫోన్లని సంచులలో వేసుకొని వెళ్లిపోయినట్టుగా అయితే ఇప్పటికీ ప్రాథమికంగా పోలీసులు విచారణలో గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్ అంటే ఇది నగరానికి సంబంధించి ఏలూరు వైపు వెళ్లే ప్రాంతం కావడంతో అటువైపు వెళ్లే సీసీటీవీ ఫుటేజీలతో పాటు మొత్తం అన్ని సీసీటీవీ ఫుటేజీలు గోడౌన్లో ఉన్న వాటిని కూడా పరిశీలిస్తా ఉన్నారు. పాత నేరస్తులా లేకపోతే దీనికి సంబంధించి సంస్థలో పనిచేసే వాళ్ళ ప్రమేయం ఏమైనా ఉందా, తెలిసిన వాళ్ళు చేసిన పనేనా అనే అంశానికి సంబంధించి అయితే ప్రస్తుతం లోతైన విచారణ చేపట్టారు. సిసిఎస్ పోలీసులు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కొన్ని ఆనవాళ్లు ఆధారాలు కూడా సేకరించారు. ఐఫోన్లకు సంబంధించిన అన్ని మోడల్స్ కొత్త మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టాక్ ఇక్కడ పెట్టడం జరిగింది. మొత్తం స్టాకులో మెజారిటీ స్టాక్ను దొంగతనం చేసిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఒక సవాలుగా కూడా తీసుకొని ప్రస్తుతం సిసిఎస్ బృందం కూడా రంగంలోకి దిగి ఐఫోన్ల చోరీ కేసును ఛేదించడానికి అయితే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టుకైతే మనకి తెలుస్తా ఉంది. చోరీకి గురైన ఐఫోన్లు కూడా చాలా పెద్ద మొత్తం అంటే 2.5 కోట్ల విలువ చేసే ఫోన్లు కూడా కావటం, అవి కూడా 372 ఫోన్లు కావడంతో వీటికి సంబంధించిన నిందితులను పట్టుకోవడానికి అయితే దర్యాప్తు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ ఈశ్వర్తో శ్రీకాంత్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.